తెలంగాణ ప్రభుత్వం దేనికోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది? అసలు ఎందుకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది? మాకు అవసరమా ఈ తెలంగాణ రాష్ట్రము? ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే కదా మాకు ఉద్యోగాలు వస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది, మా బంగారు భవిష్యత్తు వస్తుందని అనుకున్నాము. మరి ఎందుకు ఈ తెలంగాణ రాష్ట్రం? జై తెలంగాణ అనని వాడు సీఎం అవ్వచ్చు. తెలంగాణ కోసము, తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేయని వాడు ఎమ్మెల్యే కావచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రం కోసము మా అమ్మ నాన్నలు భవిష్యత్తు వాళ్ళ కలిగిన కళల కోసము మా అన్నలు కావచ్చు, మా అక్కలు ప్రాణ త్యాగం చేసి ఏర్పరచుకున్న తెలంగాణలో మేము నోటిఫికేషన్ కోసం అడగొద్దలుచుకోవద్దా? కనీసం నోటిఫికేషన్ అడగవద్దా? మీరే అడగండి, నోటిఫికేషన్ అడగాల వద్దా? మరి నోటిఫికేషన్ లేనప్పుడు మాకు ఎందుకు ఈ తెలంగాణ? కిరణ్ కుమార్ రెడ్డి ఏ తెలంగాణ రాష్ట్రం కోసం అయితే, ఏ స్థానికత కోసం అయితే మీరు ఇప్పుడు కొట్లాడుతున్నారో దీనికంటే ఇంకా ఘోరంగా కొట్లాడుతున్న ఆ రోజు చెప్తే మాకు అర్థం కాలే. కానీ మీ బుద్ధితో, ఈ కాంగ్రెస్ బుద్ధితో ఈరోజు కళ్ళారా చూశాము, నిజంగా చూశాము. ఎందుకంటే మీకు 2 లక్షలు ఒకే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వనప్పుడు ఎందుకు హామీ ఇచ్చిర్రు? మీకు ఎందుకు బాబు మేము హామీలు ఇవ్వము, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వము, మీ బతుకుతారు మీరు చూసుకోండి అంటే ఏ స్విగ్గీనో ఏ జొమాటోలో మేము కొట్టుకునేటోళ్ళం కదా. మాకు ఇన్ని కష్టాలు ఎందుకు? మా అమ్మ నాన్నలు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉంటాయి సార్ ఒక్కొక్కరికి, కనీసం నడవలేని కిల్లు నొప్పులు ఉంటాయి. వాళ్ళకి కనీసం మాకు జాబ్ వస్తే వాళ్ళకి ఆపరేషన్ చేయించాలనే కొద్దిగా అయినా మాకు బాధలు ఉంటాయి కదా. వాళ్ళు పెంచుకున్న కన్నా కొడుకుగా నాకు ఆ ఫీలింగ్ అయితే ఉంటుంది కదా. మరి ఏంటి సార్ ఇది? మా బాధలు ఏంటి? ఏ శ్రీధర్ బాబు అసెంబ్లీలో నువ్వు ప్రమాణం చేసిన రాజ్యాంగంలో, ఆ రాజ్యాంగం అంటే అమ్మతో సమానం, కన్న తల్లితో సమానం. అలాంటి తల్లి గర్భంలో, ఆ తల్లి శాసనసభలో నువ్వు ఎలా అబద్ధాలు చెప్పినావు? జాబ్ క్యాలెండర్ ఇవ్వలేము, మీరు ప్రైవేట్ జాబ్ చూసుకొని ఎలా చెప్పాలనిపించింది? కనీసం మీ బాధలు అనిపించలేదా? ఒక్కసారి అయినా మీ బాధలు అనిపించలేదా? రేవంత్ రెడ్డి గారు, మీరు నల్లమల్ల పూలి బిడ్డ అంటున్నావు కదా, తోడగొట్టి చెప్తున్నావు కదా, నేను నల్లమల్ల పూలి ఆడి ఎక్కడి నుంచి వచ్చినావు? వ్యవసాయ కుటుంబం అన్నావు. నిజంగా నువ్వు వ్యవసాయ కుటుంబం వస్తే ఎందుకు ఊరియా కోసం అమ్మ నల్లలు కష్టపడుతున్నావు? రోడ్డు మీద ఎందుకు ధర్నాలు చేస్తున్నారు? నిజంగా కదా నువ్వు వ్యవసాయ కుటుంబం వచ్చినావు కదా, మరి ఎందుకు వాళ్ళ మీద లాఠీ చార్జీలు ఎందుకు పడనిస్తున్నావు? చూసినావు కదా, మీరు అందరు సోషల్ మీడియాలో చూసిరు కదా, ఒక మహిళ గోడ దిక్కి ఊరియా కోసం ఎందుకు? యాప్ అవసరమా? ఆ యాప్ ఎంతమంది తెలుసు? నువ్వు నల్లమల్ల పొడి నుంచి వచ్చే ఏ నోటిఫికేషన్ విద్యార్థుల మీద నువ్వు లాఠీ చార్జీ చేపిస్తున్నావు, అదే నోటిఫికేషన్ ఇచ్చి ఇగో మీ 2 లక్షలు నోటిఫికేషన్ ఇచ్చాను అని నిరూపించుకోవాలి కదా. నువ్వు గత ప్రభుత్వం అంటున్నావు కదా, ఇంత ప్రభుత్వంలో ఇంత ఖర్చులున్నాయి. నీ దమ్ము ధైర్యం ఉంటే నువ్వు సవాల్ ఇసిరాయి 72 hours లో లేదా ఒక నెల టైం తీసుకో. 2014 నుంచి ఇప్పటిదాకా ఉన్న ప్రజాప్రతినిధులు ఇంటి దగ్గర యాక్టివేట్ చేపించి వాళ్ళ దగ్గర మొత్తం మనీ తీసుకొచ్చి, అవినీతి మొత్తం మనీ తీసుకొచ్చి ఇగో నేను తెలంగాణ ప్రభుత్వంలో మొత్తం అప్పులు తెచ్చాను, నీ ఈ దాన్ని తోడగొట్టు, అప్పుడు మీతో మెలేస్తా. నిజంగా అవునా కాదా? ఏమీ లేవు.